మన భారతీయులు ఎంత అమాయకులంటే బాగా డబ్బున్న ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి మాటల్ని ఈజీగా నమ్మేస్తారు. ఈవెన్ వాడు క్రిమినల్ అయినా సరే. ఈ విషయంలో మన భారతీయులు అమాయకులో వెర్రోలో అర్థం కాదు. గత కొన్ని రోజులుగా మన ఇండియాలో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. అదే పాడ్కాస్ట్ ట్రెండ్. ఈ పాడ్కాస్ట్లో చాలా తెలివైన వాళ్ళు, హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ వచ్చి చాలా నాలెడ్జబుల్ విషయాల్ని షేర్ చేస్తారు. అవి మనలాంటి సామాన్య వ్యక్తులకు చాలా అవసరం, ఉపయోగపడతాయి. వాళ్ళు ఎంతో అనుభవించి కష్టాల్ని చూసి ఆ స్థాయికి వెళ్తారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు యూజ్ అవుతుంది. అలాంటి విషయాల్లో ఈ పాడ్కాస్ట్లు సమాజానికి చాలా అవసరం. కానీ ఈ పాడ్కాస్ట్లు ఉపయోగించి ఒక ప్రాపగండా రన్ చేయవచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ని రన్ చేయవచ్చు, ఈవెన్ చెడ్డ వాళ్ళను మంచి వాళ్ళుగా చూపిస్తూ వాళ్ళ ఇమేజ్ని వైట్ వాష్ చేయవచ్చు. నేను ఈ వీడియోలో విజయ్ మాల్యా గారి గురించి మాట్లాడబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక చిన్న డిస్క్లైమర్. నేను ఇక్కడ మాల్యా గారిని మంచోడు అని చెప్పను, చెడ్డోడు అని కూడా చెప్పను. కేవలం అతను చేసిన పనుల గురించి మాత్రమే చెప్తాను. నేను చెప్పే ఈ విషయాలు మొత్తం విని మీరు డిసైడ్ అవ్వండి, ఇతను కింగా దొంగనా అనేది. ఎందుకంటే మీలో చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటారు, లేదా కింగ్ ఫిషర్ బియర్ ఫ్యాన్స్ ఉంటారు. కాబట్టి అనవసరంగా నన్ను అపార్థం చేసుకోవద్దు. జస్ట్ నేను మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని మీరు జడ్జ్ చేయండి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది. ఇక మొదలెడదాం. రీసెంట్గా మన ఇండియాలోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాడ్కాస్ట్ ఛానల్ అయిన రాజ్ షమానీ ఛానల్లో విజయ్ మాల్యా పాడ్కాస్ట్ వచ్చింది. ఇది ఇప్పటి వరకు నేను చూసిన ది బిగ్గెస్ట్ పాడ్కాస్ట్. దీని డ్యూరేషన్ దాదాపు 4.5 గంటలు ఉంది. మీలో ఎంతమంది దీన్ని చూశారో నాకు తెలియదు. బట్ గత వారం నుంచి మాల్యాకు సంబంధించిన వైరల్ రీల్స్ని మీరు ఎక్కడో ఒకడ చూసే ఉంటారు. ఇప్పుడు విజయ్ మాల్యా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి ప్రధానమైన కారణం ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయి అండ్ ఇతను చేసిన పాడ్కాస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ విజయ్ మాల్యా ఎవరు? విజయ్ మాల్యా ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్, అలాగే 4 మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా. ఎస్, ఇతను ఎంపీగా పనిచేశాడు. ఇతనికి కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. అందులో ఒకటి యునైటెడ్ బ్రెవరీస్ గ్రూప్, దీన్ని యూబీ గ్రూప్ అని కూడా అంటారు. మీరు ఈజీగా గుర్తుపట్టాలి అంటే కింగ్ ఫిషర్ బీర్లు తయారు చేసేది ఈ కంపెనీయే. ఇతనికి ఉన్న రెండో బిజినెస్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్. దీన్ని 2005లో స్టార్ట్ చేసి 2012లో క్లోజ్ చేశారు. భారీగా లాసెస్ రావడంతో ఈ కంపెనీ సర్వైవ్ కాలేదు. అలాగే ఇతను ఫోర్స్ ఇండియా F1 ఫార్ములా టీమ్కి కో ఓనర్. అలాగే మన అందరి ఫేవరెట్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL టీంకి కూడా ఇతను కో ఓనర్. ఈ విజయ్ మాల్యా పాడ్కాస్ట్ వచ్చినప్పటి నుంచి మన దేశంలో ఉన్న చాలామంది బిజినెస్ మ్యాన్లు ఇతన్ని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఉదాహరణకి ఈ ట్వీట్ని చూడండి. ఇతని పేరు హర్ష గోయంకా, ఇండియాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఇతను చెప్పేది ఏమిటంటే విజయ్ మాల్యా హైఫై లైఫ్ని చూశాడు, అలాగే వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకుని కట్టలేక డిఫాల్ట్ కూడా అయ్యాడు. కానీ మిగతా వారిలాగా ఇతను పారిపోలేదు. బయట దేశంకి వెళ్ళిపోయినప్పటికీ గవర్నమెంట్ దాదాపు 14,000 కోట్ల రూపాయల ఇతని ఆస్తిని జప్తు చేసింది. గవర్నమెంట్ ఇతని ఆస్తిని లాక్కుంది అంటే డబ్బు తిరిగి కట్టేసినట్టే కదా. ఇతని కంటే ఎక్కువ డబ్బులు మోసం చేసి పారిపోయిన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. వాళ్ళను వదిలేసి ఇతన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? విజయ్ మాల్యాని రాజకీయ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం యూజ్ చేసుకుంటున్నారు. ఇతన్ని ఒక పొలిటికల్ పంచింగ్ బ్యాగ్ లాగా చేశారు. ఇది కరెక్ట్ కాదు, ఇతనికి న్యాయం జరగాలి అని ట్వీట్ చేశారు. దీనికి రెస్పాండ్ అవుతూ విజయ్ మాల్యా కూడా, అవును, నా ఆస్తిని గవర్నమెంట్ తీసుకుంది. నేను 6,200 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే గవర్నమెంట్ దాదాపు 14,000 కోట్ల రూపాయల నా ఆస్తిని తీసుకుంది. తీసుకున్న తర్వాత కూడా నన్ను దొంగ అని క్రిటిసైజ్ చేయడం సరికాదు, నా పైన డిస్క్రిమినేషన్ జరుగుతుంది అంటూ మంచోడిలాగా మాట్లాడుతున్నాడు. సరే, అయితే అసలు విజయ్ మాల్యా పైన కాంట్రవర్సీ ఎలా మొదలైందో మొదటి నుంచి తెలుసుకుందాం. ఇతను కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అని 2005లో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇతని మెయిన్ ఉద్దేశం ఏమిటంటే భారతీయులకు లగ్జరీ ఎయిర్ ట్రావెల్ని అందించడం. లగ్జరీ అన్నప్పుడు దానికి అయ్యే కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. మన భారతీయులు ఎంత డబ్బు సంపాదించినా లగ్జరీకి వాల్యూ ఇవ్వరు. ఎంత తక్కువలో పని అయిపోతే అంత బెటర్ అనుకుంటారు. కాబట్టి అతని బిజినెస్ ఎక్కువ రోజులు నడవలేదు. 2012లో ఈ కంపెనీ భారీగా లాసులు రావడంతో కంప్లీట్గా షట్ డౌన్ అయిపోయింది. అయితే విజయ్ మాల్యా ఈ కంపెనీని స్టార్ట్ చేయడానికి దాదాపు 17 బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నాడు. అందులో ముఖ్యమైనవి SBI, PNB, పంజాబ్ నేషనల్ బ్యాంక్, అలాగే IDBI బ్యాంకులు కూడా ఉన్నాయి. ఇతను దాదాపు 9,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకుని దాన్ని కట్టలేక దేశం వదిలి పారిపోయాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే.
మనోడు పాడ్కాస్ట్లో కూర్చొని చాలా కూల్గా మాట్లాడుతున్నాడు, కానీ డబ్బును తిరిగి కట్టలేక దేశం వదిలి పారిపోయాడు. ఇతనిపై ఉన్న ఇంకో అలిగేషన్ ఏమిటంటే ఇతను వేల కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి లోన్ తీసుకొని, అది కూడా కంపెనీ పెడతాను అని తీసుకొని ఆ డబ్బును వేరే వైపు డైవర్ట్ చేశాడు. అంటే సొంత ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు కొనుక్కోవడం కోసం విదేశాలకు ఆ డబ్బును షిఫ్ట్ చేశాడు. అలాగే ఈ కింగ్ఫిషర్ ఎయిర్లైన్ మూతపడినప్పుడు అందులో పనిచేసే దాదాపు 2,000 మంది ఎంప్లాయీస్కి ఇతను జీతాలు ఇవ్వకుండా దేశం వదిలి పారిపోయాడు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ కంపెనీలో దాదాపు 2,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వీళ్ళ కంప్లీట్ 1 year శాలరీ క్యాలిక్యులేట్ చేస్తే 100 కోట్లు కూడా ఉండదు. ఇతను పాడ్కాస్ట్లో కూర్చొని గవర్నమెంట్ నా 14,000 కోట్ల రూపాయల ఆస్తిని తీసుకుంది అని చెప్తున్నాడు. మరి అంత ఆస్తి ఇతని దగ్గర ఉన్నప్పుడు వేల మంది ఎంప్లాయీస్ రోడ్డున పడ్డప్పుడు వాళ్ళ శాలరీస్ని ఎందుకు పే చేయలేదు? 100 కోట్లు పెట్టి ఇతను వస్తువుల్ని కొంటాడు, పెద్ద పెద్ద పార్టీలు చేస్తాడు, కానీ తన కోసం పనిచేసే ఎంప్లాయీస్కి శాలరీస్ని ఎందుకు కట్టలేకపోయాడు? శాలరీస్ కట్టకుండా దేశం నుంచి పారిపోవడం ఏంటి? నేను ఇక్కడ ఊరికే పారిపోయాడు అని చెప్పట్లేదు. మీరు గూగుల్కు వెళ్ళి సెర్చ్ చేయండి, నిజంగానే ఇతను పారిపోయాడు. ఇతను గవర్నమెంట్లోని పెద్ద పొలిటీషియన్స్ల హెల్ప్ తీసుకొని ఎవరికి తెలియకుండా దేశం వదిలి పారిపోయాడు. ఇక ప్రజెంట్ ఇతనిపై ఉన్న లీగల్ కేసుల విషయానికి వస్తే, నెంబర్ 1 లోన్ డిఫాల్ట్ అండ్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్. ఇతను పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి ప్రాపర్ కొల్లాటరల్ లేకుండా వేల కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాడు. అంటే సరైన షూరిటీ లేకుండా వేల కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఇక్కడ ఈ బ్యాంకుల ఒరిజినాలిటీ చూడండి. బ్యాంకులు ఒక రైతు ₹1,00,000 లోన్ కోసం వెళ్తే 100 డాక్యుమెంట్లు అడుగుతాయి, కానీ ఇతను అడిగితే ప్రాపర్ షూరిటీ లేకుండానే వేల కోట్ల రూపాయలు ఇచ్చేశారంట. విజయ్ మాల్యా ఈ వేల కోట్ల రూపాయల్ని బిజినెస్ కోసం అని తీసుకొని ఆ డబ్బుని బిజినెస్లో ఇన్వెస్ట్ చేయకుండా వేరే వైపు డైవర్ట్ చేశాడు. తన ఓవర్సీస్ అకౌంట్స్లో, విదేశాల్లో ఉన్న అకౌంట్స్లోకి చేర్చి అక్కడ ప్రైవేట్ ప్రాపర్టీస్ కొన్నాడు. ఇక సిబిఐ అండ్ ఈడీ చెప్పేది ఏమిటంటే ఇతను ఫాల్స్ రిప్రజెంటేషన్, అంటే సరైన డాక్యుమెంట్స్ లేకుండా లీగల్ ప్రొసీజర్ని ఫాలో కాకుండా వేల కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాడు. అంటే నాకు తెలిసి బ్యాంకుల్లో కూడా ఇతనికి ఫేవర్గా పనిచేసే వాళ్ళు ఉండవచ్చు, లేదా వేల కోట్లు లోన్ ఎలాగో తీసుకుంటున్నాడు కాబట్టి అందులో నుంచి 5-10 కోట్లు ఎంప్లాయీస్కి ఇస్తానని ఆశ చూపి ఈ భారీ మొత్తంలో లోన్ తీసుకుని ఉంటాడు. ఎందుకంటే బ్యాంక్లో పనిచేసే వాళ్ళు ఈ లోన్ని వాళ్ళ ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు కదా. ఒకవేళ ఇతను డిఫాల్ట్ అయితే లాస్ అయ్యేది బ్యాంక్ మాత్రమే. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే మనోడు ప్రాపర్ మెథడ్లో లోన్ తీసుకోలేదు. 2 సరైన కొల్లాటరల్ షూరిటీ లేకుండా లోన్లు తీసుకున్నాడు. అండ్ 3 తీసుకున్న డబ్బుని సొంత ప్రయోజనాల కోసం ఓవర్సీస్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, మన బ్యాంకుల్లో వ్యాపారం పెడతాను అని వేల కోట్ల రూపాయల లోన్ తీసుకొని ఆ డబ్బుని సొంత ప్రయోజనాలకు వాడుకోవడం క్రిమినల్ యాక్టివిటీయా కాదా? ఇలా చేసిన వాడిని క్రిమినల్ అనకపోతే ఇంకేమంటారు? మీరు నేను చెప్పిన విషయాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, సొంతంగా రీసెర్చ్ చేయండి. అంతెందుకు మన చాట్ జీపీటీని అడగండి, అదే మీకు అన్ని నిజాలు చెప్తుంది. మనోడి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. ఇతను టైంకి లోన్లు కట్టలేదు, తన ఉద్యోగులకు శాలరీస్ ఇవ్వట్లేదు, కానీ తన బర్త్డే పార్టీని గ్రాండ్గా కాదు అల్ట్రా గ్రాండ్గా 60-70 కోట్లు పెట్టి చేసుకుంటాడు. సరే, బర్త్డే పార్టీ అతని పర్సనల్ విషయం అనుకుంటే ఇతని పైన సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పుడు 2017-22 సమయంలో తన అకౌంట్లో ఉన్న $40 మిలియన్ తన పిల్లల అకౌంట్లోకి మార్చాడు. అంటే దాదాపు 350 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంత డబ్బు ఇతని దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది? ఇతని దగ్గర అంత డబ్బు ఉన్నప్పుడు దీన్ని వాళ్ళ ఎంప్లాయీస్కి శాలరీస్గా పే చేయొచ్చు కదా, కానీ చేయలేదు. మన సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఇతను తప్పు చేశాడు, విని పట్టుకొని 4 నెలల వరకు జైల్లో వేయండి, డబ్బులు వసూలు చేయాల్సిందిగా ఆర్డర్ వేసింది. కానీ అప్పటికే మనోడు ఇండియా వదిలి లండన్ పారిపోయాడు. ఇతను లండన్ పారిపోయినప్పటికీ మన బ్యాంకులు వదలలేదు. లండన్కి వెళ్ళి అతనిపైన కేసు పెడితే లండన్ కోర్టు ఇతన్ని ఎక్స్ట్రాడైట్, అంటే మన ఇండియాకు పంపాల్సిందిగా 2020లో ఆర్డర్ చేసింది. కానీ విజయ్ మాల్యా దగ్గర డబ్బుకు కొదవలేదు. డబ్బు ఉంటే పవర్ఫుల్ లాయర్స్ కూడా మన దగ్గరికి వచ్చేస్తారు. మనోడు సేమ్ అదే ఫార్ములా ఉపయోగించి ఇండియాకు ఎక్స్ట్రాడైట్ అయ్యే డేట్ని పోస్ట్పోన్ చేయించుకుంటూ వస్తున్నాడు. ఇక చివరగా 2025 ఏప్రిల్లో యూకే కోర్టు మాల్యాను ఇండియాకు పంపాల్సిందే, విదేశాల్లో ఉన్న ఇతని ఆస్తుల్ని సీజ్ చేయాల్సిందిగా తీర్పునిచ్చింది.
మీరు ఇక్కడ టైంలన్నీ బాగా గమనించండి. 2025 ఏప్రిల్లో ఇతను చేయాల్సినవన్నీ చేసి కోర్టులో ఓడిపోయాడు. అతని లాయర్లు చేతులెత్తేశారు. సరిగ్గా అదే సమయంలో సడన్గా నెక్స్ట్ మంత్ అంటే ఈ నెల స్టార్టింగ్లో ఇతని పాడ్కాస్ట్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇదంతా ఏదో ప్లాన్ చేసిన ఒక ప్రాపగండ లాగా లేదు? మేబీ ఈ పాడ్కాస్ట్ మొత్తం పెయిడ్ ప్రాపగండ కూడా కావచ్చు. ఎందుకంటే పాడ్కాస్ట్ చేసేవాళ్ళు పెయిడ్ పాడ్కాస్ట్లు చేస్తారు, కానీ మనకు చెప్పరు. యూట్యూబర్లు పెయిడ్ పాడ్కాస్ట్ చేయడం తప్పు కాదు, అది వాళ్ళ బిజినెస్లో భాగం. ఈవెన్ మన తెలుగులో ఉన్న బిగ్గెస్ట్ పాడ్కాస్ట్ ఛానల్స్ కూడా పెయిడ్ పాడ్కాస్ట్లు చేస్తాయి. దాన్ని కొందరు ఓపెన్గా చెప్తారు, ఇంకొందరు చెప్పరు. మళ్ళీ చెప్తున్నాను, ఈ పాడ్కాస్ట్ చేసే ఛానళ్ళు ఇలా పెయిడ్ పాడ్కాస్ట్లు చేయడంలో తప్పు లేదు, అది వాళ్ళ బిజినెస్లో ఒక భాగం. కానీ ఒక క్రిమినల్ని పాడ్కాస్ట్లో కూర్చోబెట్టి ఇతని ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటినీ వైట్ వాష్ చేస్తూ ఇతను మంచోడు అని చూపించే ప్రయత్నం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఎందుకంటే విజయ్ మాల్యా యూకేలో ఉండి మన బ్యాంకులు అక్కడ అతనిపై వేసిన కేసుల నుంచి తప్పించుకోవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేసి చివరికి అతని లాయర్స్ కూడా చేతులెత్తేసిన టైంలో సడన్గా ఇతను మంచోడు అంటూ ఒక పాడ్కాస్ట్ రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అండ్ ఇదంతా చూస్తుంటే అనుమానంగా లేదు. పైగా ఈ పాడ్కాస్ట్లో విజయ్ మాల్యా మాట్లాడిన మాటలు చాలా పర్ఫెక్ట్గా ఎవరో డిజైన్ చేసినట్టుగా ఉన్నాయి. ఇతను చెబుతాడు, ఐ ఆమ్ నాట్ ఏ చోర్ అని, అంటే నేను దొంగను కాదు అని చెప్తున్నాడు. కింగ్ ఫిషర్ కంపెనీ ఫెయిల్ అయింది, నేను అడ్మిట్ చేస్తున్నాను, కానీ నేను మీ డబ్బులు దొంగతనం చేయలేదు అని చెప్తున్నాడు. కానీ సిబిఐ రిపోర్ట్, ఈడీ రిపోర్ట్లు దీనికి విరుద్ధంగా చెప్తున్నాయి. బ్యాంకుల దగ్గర నేను వ్యాపారం చేస్తాను అని వేల కోట్ల రూపాయల లోన్ తీసుకుని ఆ డబ్బుని ఓవర్సీస్కి ట్రాన్స్ఫర్ చేయడం దొంగతనం చేసినట్టు కదా. బిజినెస్లు పెడతాను అని చెప్పి లోన్ తీసుకుని ఆ డబ్బుని సొంత అవసరాల కోసం, ప్రైవేట్ ప్రాపర్టీస్ కొనడం కోసం యూజ్ చేయడం దొంగతనం కదా. ఇతను ఈ పాడ్కాస్ట్లో మెయిన్గా యూజ్ చేసిన వెపన్ ఏమిటంటే, నేను ఎంతైతే లోన్ తీసుకున్నానో అంతకన్నా ఎక్కువ నా ఆస్తుల్ని గవర్నమెంట్ జప్తు చేసుకుంది అని చెప్పాడు. అలాగే నన్ను పొలిటికల్ పార్టీలు వాళ్ళ రాజకీయం కోసం వాడుకుంటున్నాయి, నన్ను భారత రాజకీయాల్లో బలి పశువును చేశారు అని చెప్పాడు. నిజంగానే మన ఇండియన్ పొలిటీషియన్స్ విజయ్ మాల్యాని వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం నిజంగా యూజ్ చేసుకున్నారు. ఇతని అప్పుల విషయానికి వస్తే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం విజయ్ మాల్యా మన బ్యాంకుల నుంచి దాదాపు 9,000 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాడు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇప్పటి వరకు విజయ్ మాల్యాకు చెందిన దాదాపు 14,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఈడీ జప్తు చేసిందని కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ నా డౌట్ ఏమిటంటే, విజయ్ మాల్యా దగ్గర తను తీసుకున్న లోన్స్ని తిరిగి కట్టేంత ఆస్తులు ఉన్నప్పుడు ఎందుకు పారిపోయినట్టు? నువ్వు నీ దగ్గర డబ్బు ఉండి తీసుకున్న లోన్స్ని తిరిగి కట్టవు, నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వవు, అలాంటప్పుడు నిన్ను క్రిమినల్ అనకపోతే ఇంకేమంటారు? అండ్ ఇప్పుడు గవర్నమెంట్ తన 14,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని తీసుకుంది, అది నేను తీసుకున్న లోన్ కంటే ఎక్కువ అని చెప్తున్నాడు. నువ్వు టైంకి లోన్ తీసుకున్న దాన్ని తిరిగి కట్టేసి ఉంటే గవర్నమెంట్ ఎందుకు నీ ఆస్తుల్ని తీసుకుంటుంది? అంటే మనోడికి డబ్బు తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదు, అది కూడా 9,000 కోట్ల రూపాయలు తీసుకుని తిరిగి ఇవ్వని వాన్ని దొంగ అనకపోతే ఇంకేమంటారు? ఇతను ఏ బ్యాంకులకు ఎంత కన్నం పెట్టాడు అనే విషయానికి వస్తే, ఎస్బీఐ బ్యాంక్ 1,600 కోట్ల రూపాయలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 800 కోట్ల రూపాయలు, ఐడిబిఐ 900 కోట్ల రూపాయలు, బ్యాంక్ ఆఫ్ బరోడా 550 కోట్ల రూపాయలు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 430 కోట్ల రూపాయలు, ఇంకా మిగతా అన్ని బ్యాంకులు కలిపి దాదాపు 5,000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఇలా మొత్తం 9,000 కోట్ల రూపాయలని అప్పుగా తీసుకుని తిరిగి కట్టక దేశం నుంచి పారిపోయే వాళ్ళను అకార్డింగ్ టు లా క్రిమినల్ లేదా దొంగ అని అంటారు. నేను ఈ వీడియో చేయడానికి ప్రధానమైన ఉద్దేశం విజయ్ మాల్యాని బ్యాడ్గా చూపడం కాదు, మన ఇండియన్స్ ఎంత అమాయకులో మీకు తెలియజేయడానికి. కేవలం ఒక పాడ్కాస్ట్తో గత 12 సంవత్సరాలుగా క్రిమినల్, డిఫాల్టర్గా చెప్పుకోబడే వ్యక్తిని మంచివాడిగా మార్చేశారు. అంటే డిజిటల్ మీడియా ఇంపాక్ట్ మన ఇండియా పైన ఎంతగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. రేపు ఈ విజయ్ మాల్యా లాగా దావూద్ ఇబ్రహం పాడ్కాస్ట్ వచ్చిన మనోళ్ళు వాన్ని కూడా సపోర్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక స్టోరీలో ప్రతి ఒక్కరికి తమ ఓన్ వర్షన్ ఉంటుంది. ఎవడి స్టోరీలో వాడు మంచోడని చెప్పుకుంటారు. అండ్ ఈ పాడ్కాస్ట్ చేసేవాడు అవునా, నిజమా, అయ్యో పాపం అంటూ ఎక్స్ప్రెషన్లు ఇచ్చుకుంటూ పోతే దాన్ని చూసే కోట్ల మంది ఈ క్రిమినల్ మంచోడు అనుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం డిజిటల్ మీడియాలో కనిపించే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా, వాళ్ళు ఏదో ఎమోషనల్గా మాట్లాడగానే కన్నీళ్లు పెట్టుకోగానే కరగకుండా నిజాలేంటి, అతను చెప్పిందేంటి,
గవర్నమెంట్ రికార్డ్స్ ఏం చెప్తున్నాయి, సిబిఐ ఏం చెప్తుంది, ఈడీ ఏం చెప్తుంది అనే విషయాల్ని కాస్త రీసెర్చ్ చేస్తే ఒరిజినల్ విషయాలు బయటపడతాయి. ఈ వీడియో మొత్తం విన్నాక విజయ్ మాల్యా గురించి మీరేమనుకుంటున్నారు? ఇతను కింగా లేదా అందరూ చెప్పినట్టుగా దొంగ? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మనం 1 మిలియన్కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.